అందరికీ నమస్కారం. ఈరోజు మనమందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేదా బీహార్లో ఉన్నామా లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామని ఒక అందరికీ కూడా డౌట్ ఏర్పాటు పడుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి. దేశం అంతటా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా అంబేద్కర్ రాజ్యాంగంని అమలు చేసుకుంటూ పరిపాలన సాగిస్తూ ఉంటే కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేస్తున్నారు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, దాడులు, భూకబ్జాలు కానివ్వండి, అవినీతి కానివ్వండి, వంటివి ఈరోజు మనం చూస్తున్నాం. కూటమి నాయకులు ఏం చేసినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు నోరు తెరవకూడదు, వారి వైఫల్యాల్ని ఎత్తి చూపకున్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి కూటమి వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తే వారిని టార్గెట్ చేసి ఏ విధంగా వారి పైన కక్ష సాధింపులు చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేపిస్తున్న విషయం కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతనో ఉంది. ఎన్నికలప్పుడు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి ఏ హామీని నెరవేర్చుకోకుండా కేవలం అబద్ధాలు చెప్పుకుంటా వీళ్ళు కాలాన్ని ఏ విధంగా ముందుకు తీస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటారు. విజన్ 47కి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పడం జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ని నేనే డెవలప్ చేసినాను అంటుంటారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నారు కూడా మీరందరూ ఒకసారి గమనించాలి. ఆయన 1 ఇయర్ పరిపాలనలో పరిపాలనకు సంబంధించి ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరుగుతుంది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి భూస్థాపితం చేస్తామని చెప్పి అంత పెద్ద మనిషి చెప్తుంటే ఎక్కడ మన రాష్ట్రం పోతున్న విషయం కూడా మనం కూడా ఒకసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఒక మాజీ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తనయుడు, ప్రతిపక్ష నేత. అనేక జరిగిన సంఘటనలపైన ఆయన స్పందించే హక్కు ఆయనకు ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా అక్కడ వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఆయనకు ఏర్పడుతుంది. ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా ఎన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ నాయకులపైన, కార్యకర్తలపైన ఇబ్బందులు పడుతున్న విషయం మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా జరిగిన సంఘటనలు కానివ్వండి అక్కడికి వెళ్ళి పరామర్శించడం జరుగుతూనే ఉంటుంది. మొన్నటి రోజు మనం చూసుకుంటే సత్యసాయి జిల్లాలో చూసుకుంటే పెహల్గాంలో జరిగినటువంటి సంఘటన, వీరమరణం పొందిన మురళీ నాయక్ గారికి కుటుంబానికి పరామర్శించడానికి రావడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే వైజాగ్లోని చంద్రపాలెం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గోడ కూలి కొంతమంది చనిపోతే వారి కుటుంబాలకు కూడా పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకుడి పైన టీడీపీ నాయకులు వచ్చి దాడి చేయడంతో అక్కడ ఆయన మరణంతో పాపిరెడ్డిపల్లి వెళ్ళి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం జరిగింది. తిరుపతిలోని తొక్కిసలాట జరిగితే అక్కడ కూడా పద్మావతి హాస్పిటల్కి వెళ్ళి కూడా అక్కడ కూడా పరామర్శించిన విషయం కూడా మనందరికీ తెలిసినదే. మరి ముఖ్యంగా గుంటూరులోని ఒలంనేని వంశీని పరామర్శించడం జరిగింది. అక్రమ కేసులు పెట్టి నందిగామ సురేష్ని అరెస్ట్ చేయడంతో అక్కడ కూడా వెళ్ళి విజయవాడలో పరామర్శించడం జరిగిన విషయం కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే టీడీపీ నాయకుల్లో భయం పుట్టుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఏ విధంగా జనాలు తండోపతండాలు వస్తున్నారు. వీరాభినభినం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయనకు ఆ పబ్లిక్లో క్రేజ్ లేదు, ఆ పాపులారిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇండియాలోనే మోస్ట్ పాపులర్ పొలిటికల్ లీడర్ ఉన్న కూడా నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఆంధ్రప్రదేశ్లోనే అంత క్రేజ్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని కూడా గట్టిగా చెప్పొచ్చు. అంత క్రేజ్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు
బయటికి వస్తుంటే వీళ్ళు తట్టుకోలేకపోయి అనేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పినా ఆ మాటపై నిలబడ్డారు కాబట్టి ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు ఆయన చూపించే అభిమానమే ఎప్పటికీ ఒకే రకంగా ఉండే విషయం కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే కన్నా 2-3 రోజుల కింద జరిగిన సంఘటన రెంటపాలెంలో ఆయన అక్కడ వెళ్ళడం జరిగింది. టీడీపీ కార్యకర్త అయినటువంటి రవితేజ, టీడీపీ సభ్యత్వం కలిగిన రవితేజ ఒక పుష్ప 2 డైలాగ్కి సంబంధించిన ఒక ప్లే కార్డ్ పట్టుకోవడం జరిగింది. ఆ పుష్ప 2 డైలాగ్ని పట్టుకుని ప్లే కార్డ్ని సంబంధించింది ప్లే కార్డ్ని చూసుకొని ఈరోజు టీడీపీ నాయకులు ఏ విధంగా కాంట్రవర్సీ చేస్తున్నారు కూడా రాష్ట్రం అంతా కూడా ఒకసారి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కూడా పుష్ప 2 డైలాగ్ గురించి మాట్లాడారా? ఆ అబ్బాయి ఎవరో పట్టుకుంటే ప్లే కార్డ్ ఒక జర్నలిస్ట్ చెప్పింటే అదే దానికి రిపీట్ చేసిన విషయం కూడా మనందరూ కూడా ఒకసారి గమనించడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పడం జరిగింది? ప్రతిపక్ష నేతకి బూత్ స్థాపితం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ నాయకుడు, ఓల్డ్ మోడల్, ఆయన ఏం చెప్తున్నారన్న, నీ తల నరకచ్చు కదా అంటారు. ఆయన అంత పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి నీ తల నరకచ్చు కదా, నీకు జీవించే హక్కు ఉందా అని చెప్పడం జరుగుతుంది. ఒక సీనియర్ నాయకుడైనటువంటి బుచ్చయ్య చౌదరి గారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఏ విధంగా పరిపాలన సాగుతుందో కూడా మన రాష్ట్రంలో ఒకసారి గమనించాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ మొన్నటి రోజు మనం చూసుకుంటే గుమ్మనూరు జయరాం గారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా నామినేషన్ వేయకూడదు అంటున్నారు. ఇదేమన్నా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఎక్కడున్నామో కూడా ఒకసారి అందరూ గమనించాలి. లోకేష్ గారు రెడ్ బుక్ క్లోజ్ చేసిన గుమ్మనూరు జయరాం గారు ఓపెన్ చేస్తారంట. ఫస్ట్ ఆయన సొంత బుక్ చూసుకోమనండి. బుక్లో పేజీలన్నీ ఊడిపోతున్నాయండి. ఆ బుక్ బైండింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు ఆయన కూడా అనేక విమర్శలు చేస్తున్నాడు. ఆయన ప్రజలందరూ ఒకటి గమనించాలి. వీరు మాట్లాడుతున్న మాటలు తీరు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న తీరు ఏ విధంగా ఉండ కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఎంత ఉంది. గుమ్మనూరు జయరాం గారు బెదిరించినా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా ప్రజలే వీళ్ళందరికీ సమాధానం చెప్తానని తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీరందరిపైన కూడా మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేసుకుంటూ